ఇక్కడ 5 స్టిచెస్ ఉంది. స్పైడర్ వెబ్ రోస్ ఇది రైబ్డ్ స్పైడర్ వెబ్ స్టిచ్, ఇదేమో రోజ్ బులియన్ నాట్ స్టిచ్, ఇదేమో ఫెదర్ నాటెడ్ స్టిచ్. ఇప్పుడు ఫస్ట్ స్పైడర్ వెబ్ రోస్ ఎట్లా చేయాలో చూద్దాం. ఒక రౌండ్ వేసుకోండి. ఫస్ట్ ఒక రౌండ్ అంటే పెద్దగా వేసుకోండి. నేను ఇక్కడ చిన్నదే ఎంబ్రాయిడరీ రింగ్ చిన్నది కాబట్టి నేను చిన్నది వేసుకున్నా. కొంచెం పెద్దది వేసుకోండి, నీట్గా డిజైన్ కనిపిస్తుంది. ఇట్లా రౌండ్ వేసుకొని దాని మిడ్ పాయింట్ జస్ట్ ఒక పాయింట్ అనేది ఇట్లా మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత ఆ పాయింట్ దగ్గర నుంచి ఇలా తీయండి. ఫస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇట్లా తీయండి. స్పైడర్ ఎట్లా ఉంటుంది వెబ్, సో అదేలాగా మార్కింగ్ వేసుకోండి. ఇట్లా వెబ్ లాగా ఫస్ట్ అయితే చేసేసుకోండి. ఓకేనా? దాని తర్వాత తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇట్లా రౌండ్ చేస్తూ పోవాలి. ఒకటి దానిపైనుంచి ఇట్లా లాక్కోండి. మళ్ళీ దీని లోపల నుంచి లాక్కోవాలి. మళ్ళీ దీని లోపల నుంచే ముందుకెళ్ళాలి. అప్పుడు ఇక్కడ నాట్ పడిపోతుంది. ఓకేనా? మళ్ళీ దీని లోపల నుంచి మళ్ళీ ముందుకెళ్ళాలి. నాట్ పడిపోయింది. ఎక్కడైతే స్టిచెస్ వేసుకున్నారో ఆ స్టిచెస్ దగ్గర నుంచి ముందు ఉన్న దానికి నాట్ వేస్తూ వెళ్ళాలి.
ఇప్పుడు ఇక్కడ ఉంది కదా థ్రెడ్, ఈ థ్రెడ్ ఎక్కడి నుంచి అయితే పోయిందో ఈ స్టిచ్ దగ్గర నుంచి థ్రెడ్ పోయింది. మళ్ళీ ఇదే స్టిచ్లో లోపలికి వెళ్ళి ఈ ముందు స్టిచ్ నుంచే తీసుకోవాలి మనం. అప్పుడు ఇక్కడ నాట్ పడిపోతుంది. ఎక్కడి నుంచి తీసుకున్నామో అక్కడి నుంచే మళ్ళీ తీస్తూ 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 రౌండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా కనిపిస్తుంది మీకు స్పైడర్ వెబ్. కిందికి దింపుకొని నాట్ వేసేసుకోండి. అయిపోయినాక స్పైడర్ వెబ్ ఇట్లా ఉంటాయి మీకు కనిపించడానికి. కొంచెం పెద్దగా వెబ్స్ స్టిచ్ వేసుకున్నా. వేసుకొని కింద నాట్ వేసేసుకోండి. వెబ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్ నుంచి తీసుకోండి థ్రెడ్. వేరే కలర్ తీసుకున్నాను నేను, మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసేసుకోండి. దాని తర్వాత నీడల వెనకాల నుంచి ఇట్లా తీసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ స్టిచ్ పైన మనం తీసుకున్నాం కదా థ్రెడ్, ఇక్కడి నుంచి మళ్ళీ ముందుకి నాట్ పడిపోతుంది. ఎక్కడైతే మనం తీసుకున్నామో థ్రెడ్, అదే థ్రెడ్ నుంచి మళ్ళీ ముందు థ్రెడ్కి లాక్కోవాలి.
సేమ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. వెబ్ స్టిచ్ అంటే ఇట్లుంటాయి. సో తిప్పుకుంటూ పోవాలి లైన్గా. ఇవి ఒకటే చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో అంటే బీడ్స్ అన్నప్పుడు, బీడ్స్ వేసుకోవాలన్నప్పుడు అయితే ఇలా బీడ్స్ ఒకటి వేసుకోండి. దాని తర్వాత తిప్పుకోండి. సేమ్ ప్రాసెస్, బీడ్స్ వేసుకోండి. ఇక్కడి నుంచి తిప్పేసుకోవాలి. ఒకటి బీడ్స్తో చేసుకోండి, ఒకటి నార్మల్ ఓన్లీ థ్రెడ్ తోటి కూడా చేసుకోండి లైన్గా.
ఫైనల్గా ఇలా బీడ్స్ వేసుకుంటే కూడా సరిపోతాయి. బీడ్స్ వేసుకున్నాక మళ్ళీ అదే బీడ్స్ థ్రెడ్ నుంచి ముందు థ్రెడ్కి తీసుకుంటూ వెళ్ళాలి. ఇలా మీకు కనిపిస్తుంది అన్నమాట బీడ్స్. సేమ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసుకోండి. ఓకేనా? అయిపోయినాక కిందికి నీడలు దింపుకొని నాట్ వేసేసుకోండి. దీని పేరు స్పైడర్ వెబ్ రోజ్. బీడ్స్తో చేసుకోండి, నార్మల్ థ్రెడ్తో కూడా చేసేసుకోండి. సారీ, దీంట్లో నేమ్ చేంజ్ అయిపోయింది. స్పైడర్ వెబ్ రోజ్ ఉంది కదా, ఇది ఇక్కడ రావాలి. ఓకేనా? ఈ స్పైడర్ వెబ్ స్టిచ్, రైబ్డ్ స్పైడర్ వెబ్ స్టిచ్ ఉంది కదా, అది దీని పేరు. ఈ పేరు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? నేమ్, ఈ స్టిచ్ది నేమ్ ఇవి, ఈ స్టిచ్ది నేము ఇవి. అంటే రెండు ఒకే నేమ్ కాబట్టి కన్ఫ్యూజన్ అయిపోయినా. సో ఇది నేమ్ స్పైడర్ వెబ్ రోజ్ అంటే ఇక్కడ వచ్చేస్తుంది. రోజ్ చేస్తున్నా. ఇది వెబ్ స్పైడర్ రైబ్ స్పైడర్ వెబ్ స్టిచ్. ఇది ఇవి, దీని నేము ఇది, దీని నేము ఇది. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా చూడండి. సేమ్ ప్రాసెస్, కొంచెం పెద్దది చేస్తున్నా. మిడ్ పాయింట్ సేమ్ ఇప్పుడు స్పైడర్కి ఎట్లా మనం వేసుకున్నామో సేమ్ అలాగే చేసేసుకోండి. వెబ్ స్టిచ్ చేసుకొని మీ ఇష్టం, ఎంత కావాలంటే 6 కావాలంటే 6 వేసుకోవచ్చు, 5 కావాలంటే 5 వేసుకోవచ్చు, మీ ఇష్టం. థ్రెడ్ వేసుకొని నాట్ వేసుకోండి కింద. దాని తర్వాత వేరే కలర్స్ ఏమన్నా వేసేసుకోండి. ఇది అయిపోయినాక ఇలా 2 థ్రెడ్ వేసుకోండి. మొత్తానికి ఉన్నది లావుగా నాట్ వేసేసుకోండి. నాట్ వేసుకున్న తర్వాత మిడిల్ నుంచి తీసుకోండి. జస్ట్ ఒకటి తీసుకొని ఒకటి వదిలేసుకోవాలి. మళ్ళీ దీంట్లో నుంచి తీసుకోవాలి థ్రెడ్. లాగొద్దు, లూజ్ పెట్టుకోండి కొంచెం ఇట్లా, అంతే. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నామా, తర్వాత మళ్ళీ ఇది వదిలేసినామా, కింది నుంచి ఇది ఒకటి వదిలేసి ఇట్లా తీసుకోవాలి.
వదలాలి, తీసుకోవాలి, వదలాలి, ఇది తీసుకోవాలి, మళ్ళీ వదలాలి. ఒకటి వదిలేసి ఒకటి లోపలికి వేసుకుంటూ వెళ్ళాలి, కానీ చాలా లావద్దు, అంతే. వదలాలి, తీయాలి, వదలాలి, తీయాలి, ఇట్లా వదలాలి, తీయాలి, వదలాలి, ఇట్లా. ఇలా ఒకటి వదిలేసి ఒకటి వేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ ప్రాసెస్ మొత్తం చేసుకుంటూ వెళ్తే ఇట్లా వచ్చేస్తుంది మీకు ఫ్లవర్స్. సేమ్ ప్రాసెస్ ఇక్కడ చేసుకున్న తర్వాత కావాలంటే ఇక్కడ ఒక్కటి మీరు బీడ్స్ పెట్టుకోవచ్చు, బాగుంటుంది. లేదంటే రౌండ్గా మీరు బీడ్స్ పెట్టుకోవచ్చు. అంటే ఫస్ట్ మొత్తం థ్రెడ్తో చేసుకోండి, అది అయిపోయింది. థ్రెడ్తో మొత్తం చేసేసుకోండి. ఇంకొక లైన్లో మీరు బీడ్స్ చేస్తారు కదా, అప్పుడు ఇవి కంటిన్యూ చేసుకోండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఓన్లీ సైడ్లో లేకపోతే మిడల్లో, అంటే కింది నుంచి దింపుకోండి. థ్రెడ్కి మీరు ఇదే యూజ్ చేసుకోండి. బీడ్స్కి మట్టు మిడల్ నుంచి తీసుకొని బీడ్స్ పెట్టుకోండి. ఇట్లా బీడ్స్ పెట్టుకోండి అంతే. కావాలనుకుంటే ఇలా రౌండ్ కూడా బీడ్స్ పెట్టుకోవచ్చు.
ఓకేనా, బీడ్స్ కోసం. మళ్ళీ నేను ఇది ఎక్కువ తీయట్లేదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు సేమ్ ఇదే చేసుకొని ఇక్కడ బీడ్స్ వేసుకోండి. ఇక్కడ దాంట్లో బీడ్స్ దాంట్లో తర్వాత రౌండ్గా మీరు కావాలంటే రన్నింగ్ స్టిచ్లో బీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనం చేసినాం చూడు, సేమ్ ఇది ఇలాగే మీరు ఇక్కడ కూడా వేసుకోవచ్చు, లేదా ఒక్కొక్కటే దాంట్లో వేసుకొని తీయొచ్చు కూడా, మీ ఇష్టం. మీరు ఏది కావాలంటే అది చేసేసుకోండి. నెక్స్ట్ రోజ్ బులియన్ నాట్ స్టిచ్. ఓకేనా, ఇలా రౌండ్ వేసేసుకోండి. మీకు ఫ్లవర్స్ కావాలన్నప్పుడు అయితే ఇట్లా పెట్టుకొని ఇలా తీసి 1 2 3 4 ఫస్ట్ది ఒక 4 రౌండ్ వేసుకొని ఇలా పట్టుకొని లాక్కోండి. నాట్ వస్తుంది కదా, కిందికి దింపుకోండి. సేమ్ ప్రాసెస్ దాని పక్క నుంచి తీసుకోండి. తీసుకున్న తర్వాత కొంచెం థ్రెడ్ ముందుకని సేమ్ ప్రాసెస్ 1 2 3 4 5 6 7 8 9 10 వేసుకోండి. మెల్లగా లాక్కోండి. కొన్నిసార్లు నీడల్ స్టక్ అవుతుంది, చూసుకుంటూ లాక్కోండి ఇలా. సో ఇట్లా వచ్చేస్తుంది. ఇలా వచ్చింది, ఇక్కడికి దింపుకోండి అంతే. సేమ్ ప్రాసెస్ ఇక్కడి నుంచి తీసుకోండి, రౌండ్గా రండి. కొంచెం తీసుకోండి నీడల్, ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత చుట్టుకోండి. 1 లూజ్గా చుట్టుకోండి. 2 3 4 5 6 7 8 9 10 అయిపోయినాక మెల్లగా నీడలు తీసేసుకోండి. లేకపోతే మీకు ఆ నీడల్లో రోజ్ అనేది మంచిగా రాదు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి దింపుకోండి. ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకోండి. ఈ నుంచి కొంచెం ముందు కానీ సేమ్ ప్రాసెస్ 10 తీసుకోండి. లూజ్గా చుట్టుకోండి. 1 2 3 4 3 4 5 6 7 8 9 10 11 12 13 మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు. పట్టుకొని లాక్కోండి. లాగితే ఇట్లా వస్తుంది. ఈడ దింపుకోండి. ఇలా వస్తూ ఉంటుంది మీకు. ఓకేనా, మళ్ళీ ఇక్కడ మిడల్ నుంచి తీసుకోండి. మిడల్ నుంచి తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి అయితే ఇంకా కొంచెం, ఇప్పుడు 10 తీసుకున్నామా, 11 అట్లా తీసుకున్నామా, ఇప్పుడు మీరు ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. 15 or 20 అట్లా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 మెల్ల పట్టుకొని లాక్కోండి. లాక్కున్నాక ఇక్కడికి దింపుకోండి. ఇట్లా చూసిరా, చిన్నది నుంచి పెద్దది అవుతూ పోతే మీరు కౌంట్ అనేది, చుట్టే కౌంట్ అనేది పెంచుకుంటూ పోండి.
మళ్ళీ ఈ నుంచి ఇంకొకటి పెటల్ కోసం మీకు ఎంత పెద్దది కావాలో అంత పెద్దది కూడా చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 అయిపోయినాక దింపుకోండి. అట్లా సో రౌండ్గా చేస్తూ పోతే మీకు ఫ్లవర్ సైజ్కి వచ్చేస్తుంది. ఇంకా 2-3 పెటల్స్ అట్లా చేసేసుకోండి. ఓకేనా? అయిపోయినాక కిందికి దింపుకొని నాట్ వేసేసుకోండి. ఇక్కడ మీకు కావాలనుకుంటే ఇంకా 2-3 పెటల్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించడానికి కోసమని ఇట్లా ఒకటి చేసుకున్నాను. ఓకేనా? సేమ్ బీడ్స్తో చేసేటప్పుడు ఫస్ట్ నీడల్లో థ్రెడ్లో బీడ్స్ వేసుకోండి. ఒక కట్ బీడ్స్ ఏమన్నా వేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని చుట్టి దింపుకోండి. ఓకేనా? అప్పుడు ఇలా బీడ్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అవుతుంది. సో ఇదొకటి మీరు చేసేసుకోండి. ఇట్లా నేను ఇది నాట్ చేయడం మీకు చూపించాను కదా, సేమ్ ప్రాసెస్లో బీడ్ వేసుకొని దింపుకోవాలి. అంటే బులియన్ నాట్ చేపించాను కదా మొన్న, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్ కోసం ఫెదర్ నాటెడ్ స్టిచ్ ఉంది కదా, దానికోసమని ఫుల్ థ్రెడ్ వేసుకున్నా. ఫస్ట్ ఒకటి ఒక కలర్లో వేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ నాట్ వేయడానికి వేరే కలర్ యూజ్ చేసుకోవాలి. నాట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత సేమ్ ఇక్కడి నుంచి తీసుకోండి. ఇట్లా మళ్ళీ ఇక్కడి నుంచి ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఇవి థ్రెడ్ తోటి. సేమ్ బీడ్స్తో చేసేటప్పుడు అయితే టూ బీడ్స్ వేసుకోండి. వేసుకున్నాక ఇక్కడి నుంచి ఇలా తీసుకోండి. ఓకేనా? మళ్ళీ 2 బీడ్స్ వేసుకోండి. ఇక్కడి నుంచి ఇట్లా నాట్ వేసేసుకోండి. సేమ్ ప్రాసెస్ చేస్తూ వెళ్ళాలి. టూ బీడ్స్ వేసుకోండి. ఇట్లా ఇలా చేస్తూ వెళ్ళాలి. బీడ్స్ థ్రెడ్, బీడ్స్ థ్రెడ్ అన్నట్టు. అయిపోయినాక కిందికి దింపుకోండి. దింపుకొని నాట్ వేసేసుకోండి. కింద నాట్ వేసేసుకోండి. తర్వాత వేరే కలర్ థ్రెడ్ యూజ్ చేసుకోవాలి. వేరే కలర్ థ్రెడ్ ఏమన్నా అయిపోయినాక
వేరే కలర్ థ్రెడ్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇక్కడ మిడిల్లో సేమ్ స్టిచ్ ఇలా వేసుకుంటూ పోవాలి. ఇలా నాట్ మళ్ళీ కింద నుంచి దింపుకుంటూ ఇక్కడ థ్రెడ్ ఉందా, థ్రెడ్ దగ్గరికి నీడలు తీసుకోవాలి. మళ్ళీ ఈ నుంచి ఇట్లా నాట్. ఓకేనా? మళ్ళీ ఇక్కడ నుంచి దింపి ఇదేమో థ్రెడ్ కోసం ఇలా దింపుకుంటూ వెళ్ళాలి. సేమ్ ప్రాసెస్ బీడ్స్ దగ్గర కూడా. బీడ్స్ కావాలంటే దీంట్లో కూడా బీడ్స్ వేసుకొని కూడా మీరు నాట్ వేసుకోవచ్చు. మీ క్రియేటివిటీ ఎట్లా మీరు చేస్తారో. అనే నాట్ వేసుకుంటూ వెళ్ళాలి. నాట్ వేసుకొని కిందికి దింపుకొని కింద నాట్ వేసేసుకోండి. సేమ్ థ్రెడ్ తోటి ఫుల్గా చేసేసుకోండి, బీడ్స్ తోటి ఫుల్ చేసుకోండి. సేమ్ బుల్లెట్ నాట్ కూడా అంతే, థ్రెడ్ తోటి ఫుల్గా ఒకసారి చేసుకోండి, ఒక 4-5 స్టిచెస్. దాని తర్వాత బీడ్స్ తోటి ఒక 4-5 స్టిచెస్ వేసుకోండి. ఒక్క బీడ్స్ వేసుకుంటే చాలు, ఒక ఫెదర్లో ఒక బీడ్స్ వేసుకొని చేసుకుంటే సరిపోతాయి. దీంట్లో కూడా అంతే, ఫస్ట్ మొత్తం థ్రెడ్ వేసుకోండి, మొత్తం దాంట్లో బీడ్స్ యూజ్ చేసుకోకండి. ఓకేనా? బులియన్ నాట్ కావాలనుకుంటే ఇక్కడ లోపల వేసుకోవచ్చు. ఓకేనా? అంటే బీడ్స్ లేకుండా. దాని తర్వాత బీడ్స్ది కావాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్ మొత్తం థ్రెడ్తో చేసుకొని మొత్తం బీడ్స్ కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం కష్టం అవుతుంది. సో అందుకోసమని మొత్తం థ్రెడ్తో చేసుకోండి. మిడిల్లో బీడ్స్ పెట్టుకోండి, సైడ్లో ఇలా కావాలనుకుంటే ఎండింగ్కి మీరు బీడ్స్ పెట్టుకోండి. ఫ్లవర్ లెక్క అయిపోతుంది, నీట్గా బాగుంటుంది. వెబ్ స్టిచ్ అంతే, ఒకటేమో థ్రెడ్ తోటి మొత్తం చేసుకోండి లైన్స్ 4-5 స్టిచెస్, ప్లస్ బీడ్స్ తోటి ఒక 4-5 స్టిచెస్ అనేది చేసేసుకోండి.